మట్కా మూవీ చూడడం జరిగిందండి. ఆ బాక్స్ ఆఫీస్ మట్కాకి నేను ఆడిన మట్కాకి దగ్గర రిలేషన్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ టు టెల్ ఇట్ రైట్ నౌ. సో నేను మట్కాలో 3,000 గెలుచుకున్నా, 30,000 లాస్ అయినా. దాని తర్వాత ఈ సినిమా చూసి మళ్ళీ ఏ విధంగా చేద్దాం అనుకున్నా, బట్ సినిమా చూసిన తర్వాత మట్కా ఆడొద్దు అని చెప్పినటువంటి కాన్సెప్ట్ ఇచ్చారు. సో సినిమాలో ద క్యారెక్టర్ నేమ్ ఆఫ్ వాసు ప్రయాణం ఎలా జరిగింది అనేటువంటిది కదా. మీకు పని కావాలా అంటే అడుక్కోకూడదు, లాక్కోవాలి అనేటువంటిది కాన్సెప్ట్ కింద వరుణ్ బాబుది ఉంటుంది. అండ్ విలన్ క్యారెక్టర్ ఏముంటుందంటే, మనం ఉన్నటువంటి పనిలో ఆగిపోతే రేపు పొద్దున మనల్నే బొంద పెడతారు, అంటే సీకుల కింద అమ్ముకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ డైలాగ్ కాన్వర్సేషన్ ఏదైతే ఉందో రైటరు కరెక్ట్ ఇచ్చారు. ఎవరు పుల్లో పెట్టలేదేమో డైరెక్టర్కి, అందుకే కథ బ్రహ్మాండంగా తీసిండు. సినిమా తగ్గట్టు ఆయన ఊహకు తగ్గట్టుగానే వచ్చింది. బేసిక్గా పుల్లలు పెడతారు కదా, కానీ ఈయనకి ఎవరు టచ్ చేసినట్టున్నారు, అందుకని కథ బ్రహ్మాండంగా తీశారు. ఫస్ట్ హాఫ్లో ఎక్కడ కూడా ల్యాగ్ లేదన్నా, ల్యాగ్ లేదు, లీడింగ్ లేదు, అనవసరమైన సీన్స్ లేవు, ఎక్కడ వల్గారిటీ లేదు. సూపర్గా నడిచింది సినిమా ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఏంటంటే పార్ట్ 2 ఉందా అనేటువంటిది, పార్ట్ 2 ఏమైనా వదులుతారా అని. అండ్ ఇందులో విషయం ఏంటంటే, గద్దలకొండ సినిమా తీయాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది, ఇక్కడ తాను ఎదగాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. దానికి చాలా తేడా. బట్ ఒకవేళ ఆ వరుణ్ బాబు స్వాగ్ గన లేకపోతే సినిమా మళ్ళీ డౌట్. స్వాగ్ ఏది ఇచ్చాడో బ్రహ్మాండంగా ఇచ్చాడు, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అయ్యేది. అండ్ చేతులు ఎందుకు నరకాల్సి వచ్చింది అనేటువంటిది నాకు ఇప్పుడు రియలైజ్ అయినా. నేను తాజ్మహల్ కట్టిన తర్వాత చేతులు నరికేశారు కరెక్ట్గా. సో ఈ సినిమా తర్వాత నాకు రియలైజేషన్ అయినా, సో మనం ఎదిగేటప్పుడు ఇలాంటి చేతులు, అడ్డమైన చేతులు యానితోనే వస్తాయి, దీన్ని కట్ చేయకపోతే కుదరదు అనేటువంటి కాన్సెప్ట్ ఇచ్చాడు. ఒకవేళ కరెక్టే, మనం ఎదిగేటప్పుడు అనవసరంగా వచ్చి చెప్తా ఉంటారు అవి అని చెప్పేసి, వాటన్నిటిని తీసేస్తే కానీ ముందుకు వెళ్ళలేము. ఆ విధంగా కాన్సెప్ట్తో సినిమా బ్రహ్మాండంగా ఉంది. అది ఇంటర్వెల్ కంటే ముందు సీన్, అది సీన్ బ్రహ్మాండంగా ఉంటుంది. యాక్టింగ్ ఒకరికి మించి ఒకరు చేశారు యాక్టింగ్ దాంట్లో. 1980 బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా వరుణ్ ఏ విధంగా కట్టేసింది అంటే, ఆ రోల్ లో ఏ విధంగా వరుణ్ తీసుకుంది మూవీలో? వరుణ్ని మూవీ తీసుకోలేదు, వరుణ్ స్వాగ్ మూవీకి ఇచ్చారు. అది ఎవరు హింట్ ఇచ్చారో నాకు తెలీదు. ఒకవేళ స్వాగ్ లేకుంటే నార్మల్గా తీసింటే నేను చెప్తాను కదా, స్వాగ్ లేకపోతే మళ్ళీ కష్టం. నోరా ఫతే యొక్క డ్యాన్స్ ఉంటుంది అన్న, అబ్బా జిల్ జిల్ జిగా. ఆ కొరియోగ్రఫీ గాడు ఎవడో కానీ చేతులు ఎత్తి మొక్కలా, అబ్బా భలే చూపించినాడు. వింటే కాదు చూస్తేనే అనుభవించేది. అబ్బా రాజా, వద్దు రాజా దాని గురించి నాకు. మళ్ళీ సెకండ్ సాంగ్ ఉంటుంది, అదే ఐటమ్ సాంగ్. కొరియోగ్రఫీ సరిగ్గా లేదు ఆ పాటకు ఉన్నంత కొరియోగ్రఫీ. మళ్ళీ ఏ గెటప్ కైనా సరిపోయేటట్టు ఉంటుంది కదా పర్ఫార్మెన్స్. ఇప్పుడు వచ్చింది అది. నెక్స్ట్ ఆయనకి సినిమాలు మంచి హిట్లు పడతాయి, చూస్తూ ఉండండి. ఎందుకంటే లావణ్య అండ్ వరుణ్ తేజ్ బాబు గారి కాన్వర్సేషన్కు బలం వచ్చింది. నెక్స్ట్ సినిమాలు హిట్ పడతాయి. అంతే, ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ బిహైండ్ ఇస్త్రీ అన్నట్టు ఆమె ఉంటుంది, బాబుకి హిట్ వస్తుంది. మట్కాలో 4 డిజిట్లు ఉంటాయి, డిజిట్కి తగ్గట్టు రేటింగ్ ఉంటుంది. ఫస్ట్ సింగిల్, త్రిబుల్, 4 4 రేటింగ్ ఇస్తున్నా, ఓకేనా. అండ్ ఇందులో హీరోయిన్ మీనాక్షి చౌదరి గారికి సెకండ్ లీడ్ ఇచ్చారు. బట్ అల్టిమేట్గా ఫైనల్గా ఏం చేశారంటే ఫస్ట్ లీడ్కి తెచ్చేశారు. అంటే 33% రిజర్వేషన్ న్యాయం జరిగింది అక్కడ డైరెక్టర్ ద్వారా. సూపర్, అది డైరెక్టర్ బాగా తీశారు. నెక్స్ట్ సినిమా డైరెక్టర్కు మంచి హైప్లో ఉంటుంది. నెక్స్ట్ కత్తి మీద సాము లాంటిది ఇంకా నెక్స్ట్ సినిమా అనేది, ఓకేనా రైట్.